ఐబొమ్మ రవి కేసులో పోలీసుల విచారణ అన్ని కోణాల్లో సాగుతోంది. దేశ విదేశాల్లో వందల మంది ఏజెంట్లు గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సంబంధాలపై కూపీలాగుతూ ఉన్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో లింకులపై ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. తమిళ వెబ్సైట్ల నుంచే అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకీల సహాయంతో పైరసీ సినిమాల దందా యథేచ్ఛగా సాగించినట్టు అంచనాకు వచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీతోనే ఉన్నాయి. థియేటర్లలో సెల్ ఫోన్తో కొత్త సినిమాలను రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్లకు విక్రయించి వారి నుంచి కొన్న సినిమాలను సాఫ్ట్వేర్ సహాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. బెట్టింగ్ యాప్ల ప్రకటనలతో వచ్చిన సొమ్ముతో పైరసీ సినిమాలు కొన్నట్లుగా వెల్లడించినట్టు సమాచారం. యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. తన ఆనవాళ్లను పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదే పేరుతో బ్యాంక్ ఖాతాలు, విదేశీ పౌరసత్వం తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పినట్టుగా సమాచారం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే 5 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 3వ రోజు కస్టడీను ఐబొమ్మ రవి ఎదుర్కోబోతున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ఇంకా ఎన్ని కీలకమైన అప్డేట్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? అయితే ఇటు సినీ రంగాన్ని అటు పోలీసులని 6 ఏళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఆ కేసులో పోలీసు విచారణకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తంగా అయితే విదేశాల్లో మొత్తం త్వరగా వందలాది ఏజెంట్లు గేమింగ్ యాప్ నిర్వాహకులకు సంబంధాలు, 100కు పైగా ఆ వెబ్సైట్లు, 21,000 వైరస్ సినిమాలు, ఇదంతా ఒక్కడితోనే సాధ్యమవుతుందా? తెర వెనుక ఇంకా ఎంతమంది ఉండి సహకరిస్తున్నారు అనే అంశాలపైన మొత్తం త్వరగా కూడా పూపీ లాగుతున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా మొత్తం త్వరగా చూస్తుంటే కనుక శుక్రవారం 2వ రోజు పోలీస్ కస్టడీ నుంచి అతని నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్ లో లింకుల పైన ప్రశ్నలు కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. తమిళ వెబ్సైట్ నుంచి అధిక శాతం సినిమాలు కొనుగోలు చేసినట్టుగా కూడా గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని యూకేలో టేకీల సాయంతో వైరసీ సినిమాల దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్టు పోలీసులు అంచనాకైతే వచ్చారు. రవి అప్లోడ్ చేసినటువంటి సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీలోనే ఉన్నాయి. థియేటర్ లో సెల్ ఫోన్లతో కొత్త సినిమాలను రికార్డు చేసి తమిళ వెబ్సైట్ కు విక్రయించేవారని కూడా, అయితే సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవారని కూడా ఆ విచారణలో తేలింది. బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ప్రకటనలతో వచ్చినటువంటి సొమ్ములు కూడా వైరసీ సినిమాలు కొన్నట్టుగా వెల్లడించినట్టుగా సమాచారం అయితే వస్తుంది. యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. తన ఆనవాళ్లు పసిగట్టకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదే తనతో ఆ బ్యాంక్ కార్డులను కూడా అయితే విదేశీ పారసత్వం కూడా తీసుకున్నట్టుగా విచారణ అంగీకరించినట్టు తెలుస్తుంది. కరేబియన్ దీవుల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రవీణ్, అంటే ఇప్పటికే కస్టడీలో భాగంగా కూడా అంటే ఏ రోజైతే అరెస్టు చేశారో అప్పుడే కూడా పోలీసులు కొన్ని అంటే ఆయన ఉన్న ఒక వెబ్సైట్లు కూడా ఆయన మొత్తం క్లోజ్ చేయించారు. బట్ మనం నిన్న కూడా చూసామంటే ఈ మధ్య వచ్చిన న్యూస్ లో కూడా కొంచెం నేమ్ చేంజ్ చేసి కొన్ని వెబ్సైట్స్ కూడా మళ్ళీ వచ్చాయి. సంథింగ్ అంటే ఎస్బీఐ ఖాతాలో కూడా ఈ ఐబొమ్మకి సంబంధించి, బప్పంకి సంబంధించి కొన్ని వెబ్సైట్లు వచ్చాయి. అంటే దీనిపైన పోలీసులు ఏమైనా ఆరా తీశారా? అంటే ఆల్రెడీ రవిని అరెస్ట్ చేశారు, ఇంకెవరైనా కూడా ఈ ఏదైతే స్కామ్ ఉందో ఈ స్కామ్ లో భాగంగా అప్లోడ్ చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రవి? అయితే దీంట్లో మెయిన్ గా చూసుకుంటే కనుక 100కు పైగా మిర్రర్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఇది ఐబొమ్మ అండ్ ఏదైతే బప్పం ని మాత్రమే మాత్రమే క్లోజ్ చేయడం జరిగింది. అది రవికి సంబంధించినవి కాబట్టి క్లోజ్ చేయడం జరిగింది. దీనికి మొత్తం టోటల్గా కూడా దీని ప్లాన్ ప్రకారంగా చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని వెబ్సైట్లకు గేట్ వే కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు వస్తే కూడా దాని గేట్ వే కూడా అంటే ఇక్కడ ఐబొమ్మ గానీ బొప్పం గానీ ఓపెన్ చేసిన నేపథ్యంలో డైరెక్ట్ గా మూవీ రస్ కు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది.
అంటే అది గేట్వే మార్గం కాబట్టి కొన్ని వెబ్సైట్లు అక్రమంగా కూడా వెళ్తూ ఉంటాయి. అవి తమిళనాడుకు చెందినటువంటి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్లకు కూడా అప్లోడ్ అవుతుంది అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా కొన్ని మిర్రర్ అప్లికేషన్స్ కూడా దానికి క్రియేట్ చేసేవి ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్న రీసెంట్ గా కూడా SBI ఏదైతే ఇన్సూరెన్స్ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ లో కూడా ఆ యొక్క ఐబొమ్మ బొప్పం సినిమాల ద్వారా మొత్తం టోటల్ గా ఈ యొక్క సినిమాలను వాచ్ చేసే విధంగా ఆ యొక్క వెబ్సైట్ లో కూడా వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే SBI ఇన్సూరెన్స్ టెక్నికల్ టీమ్ ఉంటుందో ఆ టెక్నికల్ టీమ్ ని కూడా నిన్న పిలవడం జరిగింది. వారి నుంచి కూడా వివరాలు రాబట్టారు. ఈ విధంగా ఏ విధంగా కొనసాగించవచ్చు, ఈ విధంగా వేరే వెబ్సైట్ కు ఏ విధంగా చేంజ్ అవుతాయనే కోణం లోపల కూడా ఐబొమ్మ రవిని ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ కూడా మిర్రర్ అప్లికేషన్స్. దీనికి సంబంధించినటువంటి ఇంకా అనేక వందలాది ఏదో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే CV ఆనంద్ కూడా ఒక ప్రకటనలో చెప్పాడు, ఐబొమ్మ రవిని పట్టుకున్నంత మాత్రాన మొత్తం టోల్గా వైరసీ ఆగుతుందని అనుకోవడం కాదు, కానీ ఖచ్చితంగా ఇదాన్ని ఇంకా నిర్మూలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కోణం లోపల చూసుకుంటే కనుక రవిని 2 రోజుల కస్టడీకి తీసుకున్న తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా కొన్ని ఆ విషయాలు కూడా రావాలి. ఇంకా 3 రోజుల సమయం ఉంది. రవిని మొత్తం 5 రోజుల కస్టడీ విచారిస్తారు. కాబట్టి ఈ కీలకమైన అంశాలు ఈ వెబ్సైట్ లో ఏ విధంగా అప్లోడ్ చేస్తారు, ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, క్వాలిటీ పెంచడానికి ఏ విధంగా ఉంటుంది, టెక్నికల్ అంశాలు ఆ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు, ఈ కోణంలో ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా ఇది చేయవలసి ఉంటుంది. అయితే దానికి డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి దానికి డబ్బు ఏ విధంగా సమకూర్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు కూడా ఇది ప్రమోషన్ గా మారింది. కాబట్టి దాని నుండి వచ్చినటువంటి డబ్బుని ఇక్కడ పెట్టడం జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. పోలీసు విచారణలో కూడా రవి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని కూడా పోలీసు విచారణలో అయితే అంటే ప్రవీణ్ ఇవాళ 3వ రోజు విచారణ ఎదుర్కోబోతున్నాడు రవి. ఇంకా కస్టడీని పెంచే అవకాశం ఉందా? అదొకటి. అంటే ఇప్పుడు కొత్తగా ఎన్ని వెబ్సైట్లు క్లోజ్ చేసినా కొత్త వెబ్సైట్లు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా పోలీసులు చెక్ పెట్టే విధంగా కూడా ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రవీణ్? అయితే ఇప్పటికే అతని నుండి కొన్ని కీలకమైన సమాచారం అయితే రాబడుతున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఐబొమ్మ బొప్పం ద్వారా వచ్చినటువంటి 2 వెబ్సైట్లు మన ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వెబ్సైట్లు కాబట్టి వీటిని క్లోజ్ చేశారు. వీటికి అనుగుణంగా ఉండేటటువంటి మరికొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. మొత్తం 100కు పైగా వెబ్సైట్లు అవి ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆ ఇతర రాష్ట్రాల లింకులు కానీ వీటిని నడిపించేవారు కానీ ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ యొక్క మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ దానికి అడ్మిన్స్ ఇంకా చాలా మంది ఉన్నారు అని తెలుస్తుంది. రవి కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ టీం కూడా కరేబియన్ దీవుల్లో వాళ్ళ టీం కూడా ఒక 20 మందితో టీం నడుస్తుంది. కాబట్టి ఇంకా ఎన్ని వెబ్సైట్లకు అడ్మిన్ ఉన్నారు, ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మొత్తం గేట్వే కూడా పక్కడబందీగా మొత్తం చేశారు. ఒకవేళ ఇలాంటివి ఏదైనా జరిగితే, ఇలాంటి పోలీస్ దాంట్లో ఎవరైనా పట్టుకుంటే ఇలాంటివి జరిగితే దీన్ని ఏ విధంగా అయితే డైవర్ట్ చేయాలనే ఉద్దేశం కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. టెక్నికల్ ఆధారంగా దాన్ని డైవర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అయితే ఐబొమ్మ ఓపెన్ చేసిన నేపథ్యంలో మూవీ రోజుకు వెళ్తుంది. మూవీ రోజు అనేది తమిళనాడులో ఉండేటటువంటి అయితే అక్కడ ఎవరు ఉన్నారు అనేది అయితే వీళ్ళకి కష్టతరంగా మారుతుంది. మొత్తం ఆన్లైన్ మొత్తం కాబట్టి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాల గురించి అక్కడ ఉన్నటువంటి అడ్మిన్లు ఎవరు ఉన్నారో వాటిని పట్టుకోవడం కూడా ఆ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇతను ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరితో సంబంధం అయ్యాడు, ఎవరితో కాంటాక్ట్ అయ్యారు, ఏ విధంగా వచ్చింది అనే కోణంలో కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.